జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీటీసీ భారతి మధుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పూతలపట్టు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, మండల వైసీపీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అల్పరెరుగని పోరాటం చేస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తున్న ఆదర అభిమానాలను చూడలేక ప్రతిపక్ష పార్టీ చేసిన పిరికిపంది చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించుకుని తీర్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తవనంపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి అంబేద్కర్ గారికి ఘనంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, చిమ్మ చీకట్లో కూడా వెలుగులు నింపగలిగి కోట్ల మంది హృదయాలను మరి నడిపించి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మలచడానికి కారణమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. నిజంగా ఆయన భారతదేశంలో పుట్టడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సమసమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడినటువంటి శ్రమ, ఆయన చూపినటువంటి పట్టుదల ఈరోజు అందరికీ కూడా ఒక మార్గదర్శకం. కోట్ల మంది ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోగలిగారంటే అది ఆయన రాసినటువంటి రాజ్యాంగమే కారణం. ప్రపంచమే మెచ్చే విధంగా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నదంటే దానికి కారణం అంబేద్కర్ గారు. స్త్రీ సమానత్వం కోసం, సమసమానం కోసం, ఒక మంచి సమాజం ఏర్పడాలని చెప్పి, అంటరాంతరం రూపుమాపాలని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి అందరినీ కూడా ప్రోత్సహించి తను చదివి ఈరోజు అందరినీ కూడా చదవాలి, పోరాడాలి అని ఒక జీవితంలో చేసి చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఆ యొక్క బస్సు యాత్రలో మరి ఆయన మీద రాళ్లదాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఇది నిజంగా ఆయన తగినటువంటి రాళ్ల దెబ్బ కాదు, ఇది మా అందరి యొక్క ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం. ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రజాకర్షణతో అందరి ప్రజల మన్నన పొంది ఈరోజు ఆయన విజయం దిశగా సాగిపోతుంటే దాన్ని తట్టుకోలేక, ఓర్వలేక ఈరోజు ఇటువంటి దాడిని మీరు చేశారని చెప్పి భావిస్తున్నాం. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు యొక్క కుట్రగా మేము దీన్ని భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన నైజం అటువంటిది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి. ఆ రోజు మరి 2019లో కూడా విమానాశ్రయం, విశాఖపట్నం విమానాశ్రయంలో మరి ఆ యొక్క కోడికత్తితో మరి హత్య ప్రయత్నంగా కూడా మరి చేయడం మనం చూసాం. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంకల్పం ముందు ఇటువంటివన్నీ కూడా పనిచేయవు. ఆయన ఆశయాన్ని ఇటువంటి ఏవి కూడా ఆపలేదు. ఈరోజు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నటువంటి మా జగనన్నకి మేమందరం కూడా మద్దతుగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు అన్న వెనకాల ఉన్నారు, అన్నను బలపరుస్తున్నారు. ఒక ప్రజా సంక్షేమం కోసం నడుస్తున్నటువంటి జగనన్న అడుగులకి మేమంతా కూడా బలంగా ఉన్నాము. మా నడకని మేము ఆదర ప్రసక్తే లేదు. ఇటువంటి కార్యక్రమాలతో, ఇటువంటి దాడులతో మీరు ఇంకా కూడా దిగజారిపోతున్నారు. చంద్రబాబు గారు మీరు మారాలి, లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. ఈరోజు ఏ రాయి దెబ్బ అయితే వీరు వేసి ఆయన గాయపరిచారో అదేవిధంగా రేపు ప్రజా కోర్టులో
రాబోయే ఎన్నికల్లో రాళ్ళ దెబ్బలు ఖచ్చితంగా చంద్రబాబు తగులుతాయి. ఈ రాజకీయాల నుంచి కూడా పూర్తిగా కూడా మీరు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఆ విధంగా సిద్ధపడతారు. ఇంకొకసారి శాంతియుతంగా మేము వెళ్తున్నాం. మా యొక్క సహనాన్ని మీరు రెచ్చగొట్టద్దండి. ఇటువంటి దాడులు చేస్తే మేము సహించము. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ప్రాణం. ఈరోజు ఆయన మీద జరిగిన దాడి మా అందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆయన త్వరలో కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకి రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఆ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భావిస్తూ జై జగన్, జై జగన్. చర్య అనేసి దాన్ని మేము పూతలపట్టు కాన్స్టిట్యున్సీ తరఫున మన టౌన్గల్ల తరఫున మేము ఖండిస్తున్నాము. యాక్చువల్గా ఈ చర్య చేసింది ఎవరైనా తెలుసు. వాళ్లకు మనం రెట్టింపు ఉత్సాహంతో ఓటు ద్వారా బుద్ధి చెప్పి మనం చూపిస్తున్న సంకల్పంతో 175 to 175 తేవాలని కోరుతూ ఇది ఛాలెంజ్ తీసుకున్నాము. ఇంకా మీదైతే మనము ప్రతి ఒక్క ఇక్కడ అందరూ కూడా యూనిటీగా ఉండి ఇది జరిగిందని ఖండిస్తూ మనం నిరసన తెలియజేస్తున్నాము.